హైదరాబాద్లో చెరువుల సంరక్షణ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న హైడ్రా అధికారులకు తాజాగా తెలంగాణ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెంగళరావు నగర్లోని సర్వే నంబర్ 45లో ఉన్న 2 ఎకరాల వివాదాస్పద భూమి వ్యవహారంలో కోర్టు ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోవడంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు 50,000 జరిమానా విధించింది హైకోర్టు. ఈ మొత్తాన్ని ప్రధాన న్యాయమూర్తి సహాయ నిధికి చెల్లించిన తర్వాత మాత్రమే కౌంటర్ అఫిడవిట్లను స్వీకరించాలని రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్వి శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. కోర్టు ఇచ్చిన గడువులను హైడ్రా అధికారులు నిర్లక్ష్యం చేయడం, సకాలంలో సరైన కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసులో బాధితుడు మహమ్మద్ షఫియతుల్లా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుగుతోంది. గతంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ మార్చి 18న హైడ్రా బృందాలు స్థలంలోకి వెళ్లి కాంపౌండ్ వాల్ని కూల్చేసి హైడ్రా పరిధి అని బోర్డులు పెట్టడం వంటి చర్యలు చేపట్టారని బాధితుడు ఆరోపించారు. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని హైడ్రాను కోర్టు పలుమార్లు ఆదేశించినా సకాలంలో స్పందన రాలేదు. ఏప్రిల్ 8న చివరి అవకాశం ఇచ్చినప్పుడు కూడా కమిషనర్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటీవలి విచారణలో హైడ్రా తరఫు న్యాయవాది ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశామని వాదించగా రిజిస్ట్రీలో పరిశీలించగా అవి లోపభూయిష్టంగా ఉన్నాయని, సాంకేతిక కారణాలతో తిరస్కరించబడ్డాయని తేలింది. దీంతో న్యాయమూర్తి కఠిన నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా సంస్థ చెరువుల రక్షణలో కీలక పాత్రను పోషిస్తోంది. అయితే ఈ ఘటన న్యాయ వ్యవస్థ ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. ఈ వివాదం హైదరాబాద్ అభివృద్ధి, చట్టపరమైన ప్రక్రియల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేస్తోంది. ఇవాళే తుది విచారణ జరగనుంది. ఇప్పటికే జరిమానా చెల్లించి సరైన కౌంటర్లు దాఖలు చేస్తే మాత్రమే కేసు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.